హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? టుడే స్పెషల్ వచ్చేసి మార్చిన కారం అండి. మా అమ్మ మార్చిన కారాన్ని చాలా బాగా చేస్తుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ముందుగా మార్చిన కారానికి పచ్చెనపప్పు అండి. పచ్చెనపప్పు 100 గ్రాములు, మినపప్పు 100 గ్రాములు తీసుకొని బాగా వేపుకోవాలండి. అవి రెండు గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి. ఇవి అయితే వేగిపోయాయండి. ఇప్పుడు ధనియాలు 100 గ్రాములు తీసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత మెంతులు 25 గ్రాములు తీసుకొని బాగా వేపుకోవాలండి. ఇవి ఏగిని అని ఎలా తెలుస్తుంది అంటే చిటపట్లాడుతూ ఉంటాయండి. అలా చిటపట్లాడిన తర్వాత 50 గ్రాములు జీలకర్ర వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి. అలా వేపుకున్న తర్వాత అవి కూడా పక్కకు తీసుకొని అసలైతే మెయిన్ మనకి ఎండుమిర్చి కావాలి కదండి. అసలు మనం కారం ఎంతకు చేసుకుంటున్నామంటే ఎండుమిరపకాయలు 1/2 కేజీ తీసుకుంటున్నామండి. ఇక్కడ ఎండుమిరపకాయలని లైట్ గోరువెచ్చగా పెడతారండి. గోరువెచ్చగా పెట్టిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుంటారు. కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత అవి కూడా వేపుకుంటారండి. ఇప్పుడైతే తగినంత కరివేపాకు కూడా వేపుకుంటారండి. కొంతమంది కరివేపాకు ఎక్కువ కూడా వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం వేసుకోవచ్చు. ఇక్కడైతే మేము చాలానే వేసామండి. ఇప్పుడైతే వేయించిన పప్పులు మొత్తం గ్రైండ్ చేసుకుందామండి. ఈ కారానికి ఓన్లీ వేపుకోవడమేనండి. ఇలా వేపుకుంటే కారం చాలా ఈజీగా అయిపోతుంది. వేయించుకోవడమే పెద్ద పని అనుకుంటా. ఇప్పుడైతే అన్ని పప్పుల వరకు వేసుకుంటున్నామండి. ఇవి గ్రైండ్ చేసిన తర్వాత మిరపకాయలు, తర్వాత కరివేపాకు అలా వేసుకోవాలండి. ఇవి గ్రైండ్ చేయడానికి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ ఇంత అని ఏం లేదు, చూసుకుంటూ వేసుకోవాలి. అలా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు మిరపకాయలు వేసుకుంటున్నాం, చూసారా? అవి కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. అలా మిరపకాయలు వేసుకున్న తర్వాత కారం అయితే ఇలా వచ్చేసిందండి. ఇలా కారం వచ్చిన దాన్ని, కారంలో పులుపు అయితే ఉండాలి కదండి. చింతపండు 50 గ్రాములు, 2 వెల్లుల్లిపాయలు, కరివేపాకు ఇవి కూడా తీసుకొని ఈ కారంలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. అలా గ్రైండ్ చేస్తే కారం రెడీ అయిపోయినట్లేనండి. ఇది మార్చిన కారం కాబట్టి చింతపండు వేసుకుంటున్నాం. సంబార్ కారంలో అయితే చింతపండు వేయరంటండి. గ్రైండ్ చేసిన తర్వాత కారం అయితే ఇలా ఉందండి. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకుంటే కారం రెడీ అయిపోయినట్లే. చూడ్డానికి చాలా బాగుంది కదా. వెయిట్ ఈ కారానికి అయితే ఒక పేరు ఉందంటండి. ఆ పేరు ఏంటో తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు చెప్పేస్తున్నానండి. దీన్ని అల్లుడి కారం అని అంటారంట. అమ్మ చెప్పింది. మీలో ఎంతమందికి తెలుసు ఈ అల్లుడి కారం గురించి? ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.